హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడికి గోల్కొండకు వచ్చి ఉంటుంది. ఇది మన టికెట్. ఇక్కడ చూసినట్లయితే అందరికి చాలా మంది ఉన్నారు. మేము మా ఫ్యామిలీ వచ్చి ఉంటుంది. మా పాప, నేను, మా తమ్ముడు, మా అన్న, మా వదిన వారు వచ్చి ఉంటాం ఇక్కడికి. ఇది మొత్తం గోల్కొండ మనకు కనిపిస్తుంది కదా. మేము అక్కడ మీదకి వెళ్ళాలి. ఈ క్యాబ్ కూడా నేను ఇక్కడనే తీసుకుని ఉంటే ఎంత వర్త్ 100 రూపీస్ అందరికి కలిసింది. వాళ్ళు అనేది 120, కానీ మనం బేరం ఆడితే 100కి వస్తుంది. అందరం కూడా వెళ్తున్నాం. గుట్ట మీదకి ఎక్కాలి ఇప్పుడు, కొండ మీదకి. గోల్కొండ అంటేనే కొండ, దట్ సెట్, ఇంకేం లేదు. సో అక్కడ మేము ఎక్కకుండా కొంచెం పక్కకి వెళ్ళి ఉంటాము. ఇట్లా వెళ్దాం, మొదలకి వెళ్దాం అని ఇటు వచ్చినాము. ఇదిగోంటే స్టెప్స్ టైప్ ఉంటుంది, కొంచెం మనకి అంత బడన్ అనిపించదు అని ఇట్లా వచ్చినట్టు ఇక్కడికి. ఇక్కడ మా తమ్ముడు ముగ్గురికి వెళ్తున్నాడు. ఇది మొత్తం గుహలాగా ఉంది, అంటే మనకు తెలియదు కానీ ఇలా మా పాప ఫొటోస్ కూడా చూస్తుంది ఇక్కడ స్మైల్ ఇత్తని. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఇట్లాంటి ప్లేస్కి రావడం ఆమె కూడా. సో ఇక్కడ మనకి ఎండ బాగా కొడుతుంది. మా తమ్ముడు అట్లాంటివి వేసుకుంటాడండి. ఇది మొత్తం గుహ టైప్ ఉంది. ఇక్కడ ఒక గుహ ఉంది. అంటే గుహ అంటే నార్మల్గా అండి, ఏం చెప్తాం అంటే నిర్మాణం అట్లా ఉంది, మనకు తెలియదు. ఇట్లా వాళ్ళప్పుడు ఏ ప్లాన్తో కట్టారో మనకు తెలియదు, ఎలాంటి ఐడియాతో కట్టారో మనకు తెలియదు. సో ఇప్పుడు మనకి ఇంకో మెట్లు ఉన్నాయి. మనకి మెట్లు అక్కడ నుంచి ఉన్నాయి, కానీ నేను ఇలాంటి పెద్ద పెద్ద మెట్లు ఎగ్దామని చూసినా కానీ ఇంకో పెద్ద మెట్లు వచ్చేసరికి ఇక్కడ దిగేసి వెళ్ళాల్సి వచ్చింది. చాలామంది వచ్చారు ఈరోజు కూడా. అది ఈరోజు అంతా హాలిడేస్ టైం ఉంటుంది కదా. ఇది డస్ట్బిన్ కావచ్చు. ఇక్కడ మనం పైకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. అంటే వర్షం పడుతుంది లేదో వాళ్ళకి ఐడియా రావాలని బట్టలు పెట్టుకోరేమో కానీ. సో ఇక్కడ లైటింగ్స్ చూడండి. ఇక్కడ చాలామంది వచ్చారు, అలసిపోయాడు కూర్చు కొంతమంది. ఓకే వెళ్తుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, సిటీ కొంచెం కనిపిస్తుంది చూడండి మొత్తం. ఇంకా కొంచెం హైట్లో ఉన్నాం, సిటీ కంటే కొంచెం హైట్లో ఉన్నాం కాబట్టి సో మనం చూడగలుగుతాం. అండ్ అలాగే మనం చూడొచ్చు గోల్కొండ కూడా. మనం ఆల్మోస్ట్ సగం కాదు, ఒక 40% రావచ్చు మీదికి. నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఇళ్ళకి వెళ్తే ఇక్కడ మీరు కూడా చాలామంది కష్టపడుతున్నారు ఎక్కడికి కూడా, చాలా మటుకు అందరు కూడా. ఎందుకంటే ఇది ఎత్తు బాగుంటుంది. సో మనకి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మాత్రం బెటర్ రాకపోవడం బెటర్. ఇక్కడ చెరువు ఉందంట, సో వాళ్ళు వచ్చి చూస్తారు. సో నేను కూడా వెళ్ళి చూస్తున్నా. ఓకే, నేను అప్పుడు వచ్చినప్పుడు ఈ చెరువు గేట్ ఓపెన్ ఉండే, అంటే నేను వాటర్కి దగ్గర దాకా వాటర్ ముట్టుకొని మరి నేను ఫోటో దిగిన ఉంటే అప్పుడు. ఇప్పుడు తాళం వేసారు, ఎందుకో తెలియదు కానీ. వాళ్ళు ఏం చేసినా కానీ ఒక పర్పస్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఏమన్నా కావచ్చు అని చెప్పి ముందే తాళం వేసారు. నేను ఉన్నప్పుడు మొత్తం తాళం లేకుండే. అప్పుడు నేను కింద దాకా వెళ్ళి కూడా వాటర్ నేను టచ్ చేసి వచ్చినప్పుడు. నేను ఇప్పటికీ గోల్కొండకి ఆల్మోస్ట్ 15 to 20 times రావచ్చు. ఎందుకంటే సంగారెడ్డి నుంచి శంకరపాలెం మీకు వెళ్తే ఈజీగా వెళ్తవచ్చు. సో నేను అట్లా వెళ్ళేవాని, టైంపాస్ అన్నప్పుడు వెళ్ళేవాని. ఇంకా వాళ్ళు వస్తుంది చూడండి. నేను ముందు వెళ్తున్నాను, ఎందుకంటే కొంచెం ఐఎమ్ ద యంగెస్ట్ పర్సన్ కాబట్టి. నేను నా కాళ్ళు రయ్య ఉరుకుతున్నాయి కాబట్టి పోతున్నాను. అదంతా ఏం లేదు కానీ నార్మల్ నేను ఫస్ట్ వెళ్ళి వీడియో షూట్ చేయమని. పాప చూడండి ఇక్కడ ఉంది. చూ ఓకే, ఆమె క్యాబ్ పోతానే క్యాబ్ పట్టుకుని కూర్చుంది అప్పటి నుంచి. నేను ఆమె క్యాబ్ తీసుకుని నేను ఈ క్యాబ్ తీసుకున్నట్టు. ఓకే, ఇక్కడ మనం వీడికి వెళ్తే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. కొంచెం కూల్ లేవు కానీ నార్మల్గా బాగున్నాయి వాటర్, బోర్లు లాగా. అవే తీసుకున్నాం, ఎందుకంటే బాటిల్స్ అవి తీసుకున్న బాటిల్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి టెంపుల్ టైప్. ఇది హిందూస్కి కొంచెం ప్రత్యేకమైన ఒక ఏరియా ఇది. ఎందుకంటే రామదాస్ గారిని ఇక్కడ వాళ్ళు అరెస్ట్ చేసి ఇక్కడ ఉంచున్నారు. సో ఇక్కడ నుంచి మనకి అతను రాముని కొలిచా అని చెప్పి వాళ్ళకు నమ్మకం. సో ఇక్కడ నుంచి మనం వెళ్తుంటే పైకి వెళ్తున్నాం. ఇంకా అక్కడ టెంపుల్ అనేది మిడిల్లో ఉంటుంది. 50% ఎక్కినాక మిడిల్లో ఆ టెంపుల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం మీదకి వెళ్తుంటే ఇక్కడ చూసుకోవచ్చు లైట్లు, కానీ నైట్లలో లైట్ బాగుంటుందంట. మన నైట్లో దీనికి అలవ్ లేదు అనుకుంటా, 6 దాకానే లాస్ట్ అనుకుంటా ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం జర్నీ స్టార్ట్ చేసాం. ఎక్కడమే మన జర్నీ. ఇక్కడ కొంచెం మీదికి వెళ్తే ఇంకొక టెంపుల్ కూడా ఉంది, అది కూడా నేను చూపిస్తాను. నేను లోపలికి వెళ్ళలేను కానీ నార్మల్ నేను బయటకు వెళ్ళి చూడండి. ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ మీద. ఇది ఆల్మోస్ట్ టాప్కి ఒక టాప్ అనుకోండి, కొంచెం డౌన్ ఫ్లోర్లో వేసుకొని ఇంకొక టెంపుల్ ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి మనం చూస్తే నాకు క్లియర్గా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళవచ్చు. ఇక్కడ మనకు కొంచెం సిట్టింగ్ ప్లేస్ అనమాట. అది చిన్న క్యాంటీన్ కూడా ఉంటుంది అక్కడ. పఫ్స్ అవి కూల్ డ్రింక్స్ దొరుకుతాయి. ఇక్కడ నుంచి ఎంట్రీ ఇంకోటి ఉంది టెంపుల్కి వెళ్ళడానికి. సో మనం మనం ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నాం. దాని తర్వాత పైకి వెళ్తే ఇది కొంచెం మీదకి వెళ్తే టాప్ అనమాట. ఇది టాప్, మనకి ఐడియా లేదు, నాకు ఇది హిస్టరీ కూడా అంత ఐడియా లేదు. సో ఇక్కడ వచ్చేసి నేరోగా ఉంటుంది మెట్లు, ఏదో ఇది సన్నగా ఉంటుంది, ఏదో ఇరుకులాగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. చాలా ఏరియా ఉంది మనకి, చాలా ఏరియా ఉంది. కొంచెం గోల్కొండకి బిల్డింగ్ కాక కూడా చాలా పెద్ద ఎకరాల్లో ఉండొచ్చు నాకు తెలిసి. ఇది అంత ఐడియా లేదని చెప్తున్నారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ పెట్టారు, క్యాంటీన్లు పెట్టి వచ్చాము. ఓకే, ఇది టాప్కి వచ్చినట్టు మేము. ఇక్కడ చూడండి, ఇంత ల్యాండ్ మొత్తం కూడా గోల్కొండది. అక్కడ రోడ్ కనిపిస్తుంది చూడండి, అక్కడ కూడా మొత్తం గోల్కొండది. ఇది ఇక్కడ కొంచెం ఆర్మీది ఏదో ఉంది, నాకు తెలియదు, ఐడియా లేదు. ఆర్మీది ఇక్కడ ఉన్న ట్రైనింగ్ స్పాట్ ఉన్నట్టుంది అక్కడ. సో ఇక్కడ మనం